హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే మన వీడియోని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఇంట్లోనే బిస్మిల్లాబాత్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా నేను చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి, అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికము, టమాటా, పచ్చిమిరపకాయలు, బీన్స్, ఉల్లిపాయలు, బఠానీ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రైస్ని, పప్పుని కడుక్కుని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి పప్పు, రైస్ని కూడా వేసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. బిస్మిల్లాబాత్ పౌడర్ అండి, ఇది మనకి కిరాణా షాపుల్లో అడిగితే ఇస్తారు. అది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నార్మల్ కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసామంటే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు నేను 2 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టుకుని 3 నుంచి 4 విజిల్స్ వేయించుకుంటే మనకి అదంతా మంచిగా ఉడికిపోతుంది. ఈలోపు మనం చింతపండు అనేది నానబెట్టుకున్నాము. చూసారా, మంచిగా అనేది వెజిటేబుల్స్ అలాగే బియ్యము, పప్పు కూడా మంచిగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని వేసుకుని కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అనేది వేసుకోవాలి. నేను మరొక కప్పు యాడ్ చేసుకున్నాను. వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఆ చింతపండు పులుపు పోసాం కదండి, అది ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం పోపు వేసుకోవాలి. అందులోకి వెల్లుల్లిపాయలు, వేరుశెనగ గుళ్ళు, అలాగే ఎండుమిరపకాయలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని ఈ మిశ్రమంలోకి తాలింపు అనేది వేసేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బిస్మిల్లాబాత్ అనేది రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ బూందీ ఉంటుంది కదా, అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్.